నమస్తే. పెళ్లి జీవితంలో ఒకేసారి జరిగే అద్భుతమైన వేడుక. ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం పైన ప్రస్తుతం ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాలుగా డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ పెరిగింది. సెలబ్రిటీలు మాత్రమే కాదు, సామాన్యులు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడంపైనే మొగ్గు చూపిస్తున్నారు. 2024 సంవత్సరంలో ఆకట్టుకున్న డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రదేశాలు, దీనికోసం మన దేశంలో ఉన్న అందమైన ప్రదేశాలను ఎంపిక చేసుకుని అక్కడ తమ అరుదైన పెళ్లి వేడుకను అద్భుతంగా చేసుకుంటున్నారు. 2024 సంవత్సరంలో మన దేశంలోని పలు వెడ్డింగ్ డెస్టినేషన్లు విపరీతమైన ప్రజాదరణ పొందాయి. మరి ఆ వెడ్డింగ్ డెస్టినేషన్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది ఉదయ్పూర్. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ వెడ్డింగ్ డెస్టినేషన్ల జాబితాలో 2024 సంవత్సరంలో ప్రథమ స్థానంలో నిలిచింది. చాలా హుందాను, దర్పాన్ని ప్రదర్శించే రాచరిక వివాహాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలోని శిల్పకళా సౌందర్యం, ప్రశాంతమైన సరస్సులు ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు మధురానుభూతులను మిగిల్చాయి. ఈ క్రమంలోనే వెడ్డింగ్ డెస్టినేషన్ స్పాట్స్లో ఉదయ్పూర్ అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. ఇక రెండవది పుష్కర్. రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ కూడా వెడ్డింగ్ డెస్టినేషన్ స్పాట్. రాచరిక వివాహాలకు పెట్టింది పేరుగా ఉండే అద్భుతమైన వారసత్వ భవనాలతో పుష్కర్ బాగ్ ప్యాలెస్, రోజ్ గార్డెన్, వెస్టివ్ రిసార్ట్ తదితర సుందర ప్రదేశాలతో డెస్టినేషన్ వెడ్డింగ్కు ఇది కేంద్రంగా మారింది. జైసల్మేర్ డెస్టినేషన్ వెడ్డింగ్లకు 3వ స్థానంలో నిలిచింది. జైసల్మేర్ ఇది కూడా రాజస్థాన్లోని ప్రాంతమే. బంగారం రంగులో ఉండే ఇసుక దిబ్బలతో రాచరికం ఉట్టిపడే ఐకానిక్ సూర్యగఢ్ జైసల్మేర్కు ప్రత్యేకతనిచ్చింది. ఇక్కడ కూడా ఈ సంవత్సరం డెస్టినేషన్ వెడ్డింగ్స్ చాలా ఘనంగా జరిగాయి. కేరళ సుందరమైన ప్రకృతి ప్రదేశాలతో చుట్టూ పచ్చదనం, ప్రశాంతత కలిగించే బీచ్లు కేరళలో పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. దీంతో 2024 సంవత్సరంలో కేరళలోని కుమరకోం బీచ్, చెరాయ్ బీచ్లు మంచి వెడ్డింగ్ డెస్టినేషన్స్గా నిలిచాయి. గోవా సుందరమైన బీచ్లతో, సముద్రపు సోయగాలతో బీచ్ వెడ్డింగ్ చేసుకోవాలనుకునే వారికి మంచి డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాటే గోవా. గోవాలో విలాసవంతమైన రిసార్ట్స్ ఉన్నాయి. బీచ్ సైడ్ వేడుకలు చేసుకునే వారికి గోవా సుందర ప్రదేశం కాగా 2024 సంవత్సరంలో గోవాలో భారీగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరిగాయి. ఇక మరొకటి సిమ్లా. సిమ్లాలోని ఆహ్లాదం కలిగించే వాతావరణం, అందమైన కట్టడాల సౌందర్యం, మంచులతో కప్పబడి సుందరంగా కనిపించే పర్వత శ్రేణి డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని భావించే వారికి చాలా మంచి ప్రదేశం. 2024 సంవత్సరంలో సిమ్లాలోని విలాసవంతమైన అనేక రిసార్ట్లు బోలెడన్ని వివాహ వేడుకలకు వేదికగా నిలిచాయి. ఇక ఇంకొకటి మాండు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాండు కూడా వివాహం చేసుకోవాలనుకునే వారికి డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్. అందమైన కట్టడాలతో, పురాతన కాలం నాటి అద్భుతమైన పనితనంతో కనిపించే నగరంలో 2024 సంవత్సరంలో చాలా వివాహ వేడుకలు జరిగాయి. హిల్ స్టేషన్ కావడంతో మాండు తన అపురూప ప్రకృతి సౌందర్యంతో కొత్తగా పెళ్లి చేసుకునే జంటల మనసులను ఆకట్టుకుంటోంది. ఇక ఇంకొకటి జైపూర్. రాజస్థాన్లోని జైపూర్ కూడా వివాహాది వేడుకలకు మంచి డెస్టినేషన్ పాయింట్గా మారింది. రాజస్థాన్లోని పింక్ సిటీ అయిన జైపూర్ అద్భుతమైన రాజభవనాలతో, విలక్షణమైన సంస్కృతి సంప్రదాయాలతో అక్కడ వివాహం చేసుకోవాలనుకునే వారి మనసులను ఆకట్టుకుంటోంది. 2024 సంవత్సరంలో జైపూర్లోనూ బ్రహ్మాండమైన డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరిగాయి.